హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నవీన్. నీకోసం సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కేక్ తీసుకొని. అవును, సో హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. హాయ్, హ్యాపీ భోగి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. మీకు పండగ షాపింగ్ కూడా చేసుకుని వచ్చేసాం ఒకేసారి. ఇక్కడ పెట్టుకుని ఉండగానే అయినా పెట్టుకుంటా. మై బర్త్డే కదా, ఎక్కువ పెట్టుకుంటా. ఏం కాదు ఉండి, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు ఉండి అట్లా అనుకుంటాయి. ఇట్లా ఇట్లా ముందుకు వేసుకోకూడదు పూలు, వెనక ఎన్నున్నా పర్వాలేదు. కొద్దిగా బ్యాడ్ అని అంటారు ముందుకు వేసుకుంటే. పెట్టమ్మా, కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. అవును, ముఖం అట్లే ఉంటుంది. నయం పర్సనాలిటీ రాలేదు. పర్సనాలిటీ కూడా బాగానే ఉన్నాలే మమ్మీ. పర్వాలేదు కదా కొద్దిగా. లాస్ట్ టైమే చెప్పారు, ఇప్పుడు ఇంకొద్దిగా పర్వాలేదు. ఇంకొక 2 కేజీలు తగ్గినాక ఇంకా డయట్. అదే 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 మార్నింగ్ వాకింగ్ చేస్తుంది. చాలా కష్టపడుతుండా. మీకు అందరూ చెప్తుండే చాలా కష్టపడతా ఉండ. బాగుందా? మమ్మీ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే అందరికి. థ్యాంక్ యూ. క్యాండిల్ ఊదే మమ్మీ, క్యాండిల్స్, కేక్ క్యాండిల్స్ ఊదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాలమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. టుడే మై బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అమ్మా. అలాగే హ్యాపీగా సంతోషంగా మీరుండి మమ్మల్ని అందరినీ దీవించాలి. సరేనమ్మా. విష్ హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే. కొంచెం ఆ ఫ్లేక్స్ ఉండు, అది అట్లా కాయ కత్తితో తీసి కేక్. పట్టు బావా, అంతా నీ సలవే. థ్యాంక్ యూ రా. సుమలత గారికి. మేడం పండి, ముందుకు పోండి మేడం. ఇది కట్ చేయండి. అవునవును, అది కట్ చేయలేదు ఇంకా, పాపం. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నవీన్. నీకోసం సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వచ్చారు కేక్ తీసుకొని. అవును, సో హ్యాపీ, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎంత బిజీ ఉన్నా కానీ నీకోసం డేట్ గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈరోజు రావడము కేక్ తీసుకొని చాలా గొప్ప మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీకు పెడుతున్నాను, అక్కకు నీకు. హ్యాపీ బర్త్డే మమ్మీ. డాడీ. హ్యాపీ బర్త్డే. హాయ్ అండి అందరికి. ఈరోజు నా బర్త్డే 13వ తారీఖు. యాక్చువల్లీ 14వ తారీఖు, కానీ ఈరోజు నైట్ చేయాలి కాబట్టి చేస్తా ఉన్నాం. పైగా కుకింగ్ వీడియో ఒకటి ఉంది అని. నా బర్త్డే 14వ తారీఖు, ఇది 13వ తారీఖు నైట్ చేస్తాను. మా సబ్స్క్రైబర్స్ ఇచ్చారు చూడండి, నాకు నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చారు. నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చారు, ఆశ్చర్యపరిచారు. కేక్ తీసుకొచ్చారు, సమోసాలు తెచ్చారు, కేక్ తీసుకొచ్చారు. అది తెచ్చేది కాదు, వాళ్ళు వచ్చారు చూడండి, మాకు అంతే చాలు. అవును. సుమలత గారు, పూర్ణిమ గారు, బేబీ మోక్ష. మోక్ష సుమలత గారు కూతురు. హాయ్ మోక్ష.
థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ. మీరు ఇలా రావడము మా మమ్మీని విష్ చేయడం అనేది మా మమ్మీకి ఎప్పుడు జీవితాంతం గుర్తుంటుంది. అంత హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. గుర్తుండాలని మేము కూడా వచ్చాం. యాక్చువల్లీ రేపే వద్దాం అనుకున్నాం. రేపు రావడానికి ఇంకా మీ ప్లాన్స్ ఎలా ఉంటాయో తెలియదు. అది ఇంకోటి, మీరు ఒకవేళ ఇంట్లో లేకపోతే మేము వచ్చే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి మాకు కూడా పనులు ఉన్నాయి, పండుగ కదా. అవును, అందువల్ల అంత బిజీ ఉండి కూడా రావడం చాలా గ్రేట్ అనమాట. రిపోర్ట్ చేసుకున్నాము. మావయ్య గారు రాలేదు. మీ మావయ్య గారు వస్తారన్నారు. యాక్చువల్లీ వస్తారనుకున్నాను నేను. మేము వచ్చేటప్పటికి ఏంటో వాకింగ్ వెళ్ళిపోయారు ఆయన. అవునా, నేను తప్పకుండా వస్తారనుకున్నా. అట్లీస్ట్ నెక్స్ట్ టైం తీసుకురండి మళ్ళీ. ఖచ్చితంగా తీసుకొస్తాం. డిసైడ్ అయిపోయారు కదా. మాకు సందడి వాళ్ళ తినాలో కూడా మీరే చెప్తా. ఇంకా అంకుల్ అంటారు ముందు దిగట్లేదు బాలా తినాలకుండా నువ్వే చెప్తే చెప్తుంది. అలవాటు అయిపోయింది. అవును, మరీ మమ్మీ డామినేషన్ ఎక్కువ. అంకుల్ అమాయకుడిని చేసి ఆడుకుంటారు మీరు. వీడియోలోనే అట్లా అమాయకుడు. మాకు వీడియోలోనే వాళ్ళు ఒకవేళ బిర్యానీలో ఒక లెగ్ పీస్ లేదా కొంచెం కొద్ది తందూరి తినాలన్నా కానీ లేదు, మీరు బిర్యానీ తినేటోళ్ళు కదా. మీ బిర్యానీలో నేను చేయి పెట్టను, నా తందూరిలో మీరు చేయి పెట్టకండి. మొత్తానికి అట్లా బౌండరీస్ పెట్టేస్తున్నాండి. అంకుల్ మీరు బిర్యానీతో ఆకండి, మీరు ఇంకేదో తెప్పించుకోండి, ఆంటీ అసలు చేయి పెట్టివ్వకండి. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. నా బర్త్డే ఇది చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను చేయకపోయేది కారపూస. ఎందుకంటే డైట్లో ఉన్నా కాబట్టి ఏమి అరిసెలు కర్జాకాయలు అవన్నీ చేయట్లేను. మా ఆయన కోసం కారపూస చేస్తుంటాను. సరేనండి, చేసుకుందాం. సరేనండి, మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం. దేనికి? కారపూసకి. కట్ చేసి బాబు. బియ్య పిండి 2 కేజీలు బియ్య పిండి, 3/4 కేజీ శనగపిండి. 3/4 కేజీ అయితేనే తక్కువ అవుతుంది, కేజీ అయితేనే ఎక్కువ అవుతుంది. అందుకని 3/4 కేజీ తీసుకున్నాం. ఇది కావాల్సినవి, కారపూస కావాల్సినవి బియ్య పిండి, శనగపిండి, నూగులు, వాము, సాల్ట్. నేను పసుపు కారం వేయను, బాగుండవు వేస్తే. కలుపుకున్నామండి. జల్లెడ పట్టుకోవాలా, అది మంచిది. చూడండి ఎట్లుందో అది ఏదన్నా పోతుంది. నేను మా భూమి అవుతాను మమ్మీ. బర్త్డే ఫుల్ హ్యాపీనా? సబ్స్క్రైబర్స్ ఇంటికి వచ్చి కేక్ కట్ చేపించి మరి పోతాను కదా. అవును, చాలా హ్యాపీ. నిజంగా సర్ప్రైజ్. నాన్నగా నువ్వని చెప్పలేదురా అక్క వాళ్ళు వచ్చినారని వస్తారని. అందుకే నేను చెరుకు తినలేదు కదా. నువ్వు తినలేదులే, మాకైతే ఒక మాట కూడా చెప్పలేదు కదా. చెప్పకూడదు అన్నాడు. వాళ్ళు ముందే చెప్పారు అన్నమాట నీకు. చాలా ఆశ్చర్యమైపోయింది నువ్వు వచ్చారికి. డాడీ ఎంత సంతోషపడతాడో. సరే కానీ ఏం చేస్తాను? చెప్పినా కారపూస చేస్తానని చెప్పిన, నువ్వు రాకముందే చెప్పేసిన. మరి నాకు చెప్పాలి కదా. కారపూస చేస్తాను నా కోసం, నాకంట. కేవలం డాడీ కోసమే. తింటా ఉంటాడు పాపం. తినేటోడికి ఎందుకు లేకుండా చేయాలా, చేసాడు పెడితే తింటాడు. మనం అంటే అట్లా డైట్, మన కోసం ఆయన ఉండమంటాం కరెక్ట్ కాదు కదా, అందుకే చేస్తాను. మమ్మీ ఎడదిరిగి భోగి మరియు సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు నీకు, డాడీకి, హైమక్క, మన కుటుంబం మరియు వీడియో చూసే ప్రతి ఒక్కరికి భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వీడియో చూసే వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మా వీడియో చూసే వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఓకే డాడీ. చెప్తుండ్రా గట్టి ఊపితే పిండి కింద పడద్దని భయపడుతున్నావా? కాదు, యూట్యూబ్ ఎవరిది మా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును మా, నేను కూడా అడగడం మర్చిపోయినా. డాడీ తోటి ఏంది కాదు మా ఈ స్లేవరీ ఏందమ్మా? ఈ రోజే నేను పుట్టింది. ఎట్లా పని చేస్తా చెప్పండి, నడవటమే కష్టము. అవునా? దోగడతా ఉండ ఇప్పుడు దాకా నేను. అవునా? ఇప్పుడు దాకా కేక్ కట్ చేసి ఇంకా మాట్లాడుతున్నట్టు గ్రేట్. ఇవాళ పుట్టి ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే గ్రేట్.
డాడీ తోటి ఈ రకంగా పని చేయించుకుంటా మళ్ళీ నువ్వే గ్రేటా? నేనే గ్రేట్. ఇవాళ పుట్టినా కదా, గ్రేట్ అంటే గ్రేట్ కదా. పాపం డాడీ నువ్వు పగలంతా పని చేసి కూడా నీకు ఇంటికి వచ్చి మనశ్శాంతి లేకుండా అయిపోయింది డాడీ. పని చేయించుకుంటాను ఇంట్లో కూడా, అది కూడా మమ్మీ ఛానల్లో. నేను పాపం తీసుకుపోయి అన్ని ఎక్కడికి పోయినా షాపింగ్ పోయినాము. దండలు సేవలు పాపం కొట్టు తిరిగిండు నా కోసం. ఎక్కడ అవునా? నాకు తెలియదు. మీరు ఎప్పుడు పోయినాం? నిన్న ఎక్కడ షాప్ చూసినా కానీ అసలు మంచి దొరకటం లేదు. తిరిగి అల్లాడిపోయినాము. మంచి షాపులు అసలు మంచిగా ఉండట్లేదు. దండలు చెవులు గాజులు తీసుకున్నారా? ఇది తీసుకున్నాం. డాడీ ఏం తీసుకున్నాడు? డాడీ తీసుకోవాలి, నన్ను తీసుకుపోయిండు. అవునా? సరే నువ్వు తీసుకుపోయింది. సరే నువ్వేం తీసేయాలి కదా డాడీకి. మరి చెరుకులు తీసి ఇచ్చిన. అర్రే పాపం, అంతేనా పండగ స్పెషల్? చెరుకులు శనక్కాయలు తీసి ఇచ్చిన. అంతేనా? ఏం డాడీ పాపం నీకు చాలా అన్యాయం జరిగింది డాడీ. చెరుకుతోటి ముగించేసింది నీకు పండగ. ఆయనకు చెరుకు అరిసెలు చేయమంటే ఇంకా ఇంటే నేను తినకుండా ఉండలేను. మమ్మీ అది ఇప్పటిదాకా జల్లెడ పట్టేసి అది మళ్ళీ అందరూ పోసింది మమ్మీ. పోసేసిండు. అవునా? అవునవును. అట్లా అని పాపం. ఓకే ఓకే. నేను అనుకున్నా ఏంటంటే అదే పోసేసింది అనుకున్నా. లేదు. సరే సరే తొందరగా చేసేస్తా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది తొందరగా. ఇంకేం పని లేదులే. నేను కలుపుతా, నువ్వు కలపలేవులే, నేను కలుపుతా. కట్ చేసి ఉప్పు వేసుకుందాం. వేయండి. నీకు నచ్చదు డాడీ వామ్ ఎక్కువ? కొంచెమే నచ్చుద్ది. ఉప్పు సరిపోయినంత, ఎవరు తగ్గంత వాళ్ళు వేసుకోండి. ఉప్పు వేసినా మోలే సగమే వేస్తా, సగం కూడా తక్కువ వేస్తా. ఉప్పు వేసినా కదండి. ఇప్పుడు నూగులు పోసుకుందాం. నూగులు ఏంటంటే 200 గ్రాములు వైట్ నూగులు బాగుంటాయి. వాము ఒక 5 గ్రాములు ఉంటుంది. 5 గ్రాములు? అది ఎక్కువ ఉన్నట్టుంది. లేదు అంటే వెయిట్ తక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉంటుంది. చూడడానికి ఎక్కువ, వెయిట్ తక్కువ. అన్నీ చెప్పగలను కరెక్ట్గా నేను. ఇంకా బాబా నీళ్ళు పోస్తానే ఉండు బాబా. మళ్ళీ పని పడ్డది డాడీ నీకు. అన్ని పనులు నీకే డాడీ. అన్ని పనులు డాడీకే. పోసి పోయి బోయ్ అబ్బా 2-3 డబ్బాలు పడతాయి. ఇదిగో రెడీ. అమ్మ ఒక ప్లేట్ తెపో, కలిపిన పిండి పక్కకి పెడదాం. పోసే బా. చిన్న డీసు. ఇక్కడే డాడీ సన్నీ లేఅవుట్లో. సన్నీ లేఅవుట్ ఉంది కదా, దాని లోపల. అవును అక్కడనే. అది లెఫ్ట్ తీసుకుంటే కొద్దిగా ముందుకు పోయి రైట్. చాలా బాగుంది ఇల్లు. బాగుందా? ఇల్లు బాగుంది, రోడ్డు కూడా పెద్దది, మంచి రెసిడెన్షియల్ ఏరియా. రమ్మన్నారు ఇంట్లోకి వచ్చి కాఫీ తాగిపో అన్నారు. లేదులేండి నెక్స్ట్ టైం వస్తాను, మా ఫ్యామిలీతో పాటు అందరితో వస్తాము, నేను ఒక్కనే వస్తాను అనేసి వచ్చేసా. అది చూస్తే ఎట్లుంది తెలుసా? ఇది వెన్న ఉన్నట్టు. బటర్ మన ఊర్లలో మంచిగా చిక్కటి వెన్న తీస్తారు. అవునవును, వెన్నపూస అట్లుంది. అవును, కొద్దిగా మెత్తగా ఉంటుంది, అంతే తేడా. ఇది కూడా బాగా మెత్తకుంది. కొద్దిగా పోయాలి లాస్ట్ కదా. కొద్దిగా వద్దు అనుకుంటా. వద్దు అయిపోయిందా మమ్మీ? నూనె పెట్టేసి తొందరగా కాల్చేద్దా? ఓకే అయిపోయింది. మమ్మీ సబ్స్క్రైబర్లు తెచ్చిచ్చిన సమోసాలు మస్తు ఉన్నాయి, తింటాను. అవునా బాబా? పేపర్ దీనికి డిష్లో సబ్స్క్రైబర్లు అనకూడదు వాళ్ళని పైన, వాళ్ళు మన ఫ్యామిలీ కాబట్టి. సుమలత గారు, పూర్ణిమ గారు అంతే, మన ఫ్యామిలీలు కలిసిపోయారు. చూడండి ముట్టించుకుంటుండా అట్లా. వాళ్ళు యాక్చువల్లీ చాలా బిజీ ఉన్నారంట మమ్మీ. లేదా యాక్చువల్లీ ఊరికి వెళ్ళి ఉండాల్సిన వాళ్ళు అంట. రేపు కూడా బిజీ అంట. అయినా కానీ డేట్ గుర్తించుకుని, వీడియోలో చెప్పిన డేట్ గుర్తించుకొని మరీ వచ్చిండ్రు ఈరోజు కేక్ తీసుకొని.
చూడండి ఎప్పుడన్నా మనం అప్పాలు చేసేటప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఏం పోయకూడదు అంటే నూగుల నూనె పోయకూడదు, శనగ నూనె పోయకూడదు. ఇంకా మిగతా ఏ ఆయిల్ అన్నా పోసుకోవచ్చు. ఎందుకంటే పొంగిద్ది కాలేటప్పుడు, బల 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 పొంగిపోతాయి. అయితే పొంగవు కాలేటప్పుడు. కరెక్ట్. మా నవీన్ చెప్తున్నాడు నాకన్నా బాగా. అవి అయితే పొంగిపోతాయి. తెలియని వాళ్ళు ఎవరు పోసుకోకండి. నూగుల నూనె, పల్లి నూనె అస్సలు పోసుకోకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే బస్ స్పెషల్ చేస్తున్నాం, మంచి టేస్ట్ ఉండాలా, డబ్బులైనా పర్లేదు అనేసి మంచి నూనె, పల్లి నూనె వేసి లేదా నువ్వు నూనె అనేది పొయ్యి పడి ఇట్లా పడి ఇదంతా మంట వచ్చి బొగ్గు మంటది. ఎప్పుడు పోసుకోవాకు. చాలా ప్రమాదం. డబుల్ ఇట్టి సైడ్ సైడ్ 2 పోసుకుందాం. 1.5 పోద్దాం. 1.5 సరిపోద్ది అనుకుంటా. తర్వాత తక్కువైనప్పుడు తక్కువ వేస్తారు. మా ఇంట్లో నూనె కూడా పోయారు. పొయ్యాలి, పోస్తేనే బాగుంటుంది. అది మనకేం వేస్ట్ కాదు, మన కూరలు వేసుకోవచ్చు. మంచి మంచిగా గిద్దలు కడుక్కోవాలి. ఏం గిద్దలు? కార్పూస గిద్దలు. సుమలత గారు, పూర్ణిమ గారు తెచ్చిచ్చిన పూలు చాలా బాగున్నాయి మమ్మీ. మంచిగా ఉంటాయా? నాకు కనపడవు కదా. అవును, వీడియోలో పడుతున్నాయి. చాలా బాగున్నాయి. తర్వాత చూడు, వీడియో అయినాక చూస్తాను. వద్దు వద్దు అంటారు. ఎక్కువ అవుతా. నేను ఎక్కువేం కాలే, బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. సరే, కారపూసలు తొందరగా. నూనె కాకుద్దాం. సరే, రెడీనా మమ్మీ? ఆయిల్ వేడైందా? ఏడైంది. మనం తెలుసుకోవడానికి ఇట్లా కొద్దిగా చూడాలా. ఏలు పెట్టి చూస్తే తెలీదా? ఏలు పెట్టి చూస్తేనా తెలీదా? తెలిసిద్ది. తర్వాత ఏలు కాలిద్ది అంతే. కాలిద్ది. నూనె వేస్తే అట్లా మంచిగా అట్లా బుడగలు రావాలా. కాగినట్టే. అది అట్లా లేచింది. కాగాల, ఇంతే కాగాల. మరి ఎక్కువ కాగిందనుకో ప్రమాదం. ఏం ప్రమాదం? అంటే పొగ వచ్చేస్తుంది. మరి ఎక్కువ కాకూడదు కదా. మామూలుగా కాగితే పొగ వస్తుంది. చూడండి, ముద్దకి ఇట్లా కలుపుకోవాలా. ఇట్లా కొద్దిగా ఒక్కొక్క ముద్దకే చక్కగా ఇట్లా కలుపుకొని. అందరూ తెలుసు కానీ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ నాకు తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మన వీడియో చూసే వాళ్ళకి అందరికీ అన్ని విషయాలు తెలుసు. మేము చెప్తున్నామని మీకేం తెలియదని కాదు. కాకపోతే మాది కుకింగ్ ఛానల్ కాబట్టి చెప్పాలి. ప్రతి ఒక్కటి చెప్పుకుంటే మాట్లాడుకుంటే చేస్తాం, అంతే తేడా. అంతే. అది ఇంకా మాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. సరే అండి, చేసుకుందాం. ఫస్ట్ టైం అబ్బో బాగా గట్టిగా ఉందా మమ్మీ? డాడీకి ఎవరదో వచ్చేస్తాడు. అట్ట పొంగుతుంటది. ఈ నూనె పొంగిందంటే ఇంకా నూనె అసలు ఎట్ట పొంగిపోద్దు. ఈ పాటికి కింద పడి ఉండేదేమో. బల 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 మొత్తం పోయి ఉండేది. అది మంట మీద పడేసరికి మండిపోయి ఉండేది. మంటలేసింది. ఇంకా చూడండి, ఇట్లా వాయికి ఇట్లా ఒక్క సుక్క నీళ్ళు వేసుకొని చక్కగా ఇట్లా విసుక్కోవాలి కొద్దిగా. అంతే. మనకి ఇది పట్టిన కాడికి కొంచెం వెళ్తే ఉండాలి. ఇది పట్టాలి కదా, ఈ గిద్దె పట్టాలి కదా, కొద్దిగా వెళ్తూ ఉండాలి. ఇట్లా సంక్రాంతి పండుగ అంతా డాడీ దగ్గర కనిపిస్తుంది. మా పని మీద మేముంటే నీ పని మీద నువ్వు ఉండవా బావా? మరి డాడీని షాపింగ్ తీసుకెళ్ళి ఆ రకంగా తిప్పి 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 నువ్వు దండలు తీసుకుని డాడీకి ఉత్త ఒక చెరుకు గడ తీసిద్ది. పాప మీదకి చెరుకు గడ. ఇంకా అదన్న తిని అర్థం చేయమన్నాడు. అరిసెలు చేయమన్నాడు. షుగర్ కదా. అరిసెలు ఉంటే నేను ఆగలేను. వాళ్ళు లేనప్పుడన్నా ఇంట్లో మధ్యాహ్నం పొగదంతా ఒక్కదానే ఉండేది. సరిగ్గా పోయి తీసుకుంటా. అరిసెలు కాగలేను. అందుకని అయితే అప్పుడప్పుడు మనం టీలు వేసుకొని అన్న తినచ్చు. ఎప్పుడన్నా అంతే. ఒకసారి తినచ్చు. కొద్దిగా షుగర్ ఉందండి, అందుకే కొద్దిగా మా వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త చెప్పేది. అందుకు షుగర్ ఉంది, షుగర్ తగ్గించుకుంటున్నారు. కొంతమంది ఏమో నిన్ను తిన్నిట్లేదు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తిన్నిచ్చేది ఏంది నన్ను. వాళ్ళ పాపం పొద్దున సాయంత్రం ఉండేది. డే మొత్తం తినాలనుకుంటే ఏమన్నా తినచ్చు, కానీ తినట్లేదు. కంట్రోల్లో ఉంటాను అన్నమాట. చాలా కంట్రోల్లో ఉంటాను. అట్నే ఉండాలి. రిజల్ట్ తెలుసుద్దిలే మీకు కూడా. రేపటి ఆరోగ్యం కోసం. అబ్బా, నువ్వు ఉంటుండవే తినకుండా. బోండే తట్టు ఉంటాడు తినకుండా. ఇందా కేక్ తిన్నాడు, అన్ని తింటనే ఉంటాడు. కొనుక్కొస్తా కదా, అదే కొనుక్కొచ్చిస్తా. నీకు బెల్లపరిచలు కొనుక్కొచ్చిస్తా. సరే, నీకోసం మంచిగా చేయలేదు కానీ మంచిగా మంచి వెరైటీ ఏంటి అరిసెలు కదా మమ్మీ? అరిసెలు కొనుక్కొని వస్తుంది అంటలేదు. వస్తా. నువ్వు తిను. నువ్వు ఎంత తింటావా?
దాంతోపాటు ఇవి కూడా ఉంటాయి మంచిగా. చేసినట్టు ఉంటుంది. మమ్మీ చేసినవి చాలా బాగుంటాయి. పర్వాలేదు బావా. బెల్లంతో సహా కడిగి చేస్తుంది, రాయి రప్ప లేకుండా మంచిగా చాలా నీట్గా ఉంటాయి. పుసుక్కుని ఏదైనా రాయి ఉంటే డాడీకే తగిలిద్ది మమ్మీ అది ఫస్ట్. అందుకే నేను చాలా జాగ్రత్తగా చేస్తా. ఇంకొద్దిగా మంట సరిపోయిందా? ఫుల్ మంటలో ఉంది. ఫుల్ మంటలో ఉంది. నా సైజు అసలైతే పిండి వంటలు చేయాలంటే కట్టెలు పొయ్యే కరెక్ట్. కానీ మనకి సిటీలో కట్టెలు పొయ్యి ఆడొస్తుంది. ఈ కట్టెలు ఉన్నాయి కదా మమ్మీ, వీటితో అవి కట్టెలు కదా. కట్టెలు ఇది పొయ్యి, కట్టెలు పొయ్యి. అవును, మరిన్ని చేసేది మర్చిపోయి పెద్ద గ్యాస్ ఉంది మాకు. పెద్ద గ్యాస్ కాదు, పెద్ద స్టవ్ ఉంది. పెద్ద స్టవ్ అంటే ఈ క్యాటరింగ్ లో చేస్తారు కదా, ఇంత లావు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కుండలు పెట్టుకో. అవి ఉన్నాయి. ఎప్పుడన్నా పండగ పబ్బానికి తీసుకొస్తుంది మా మమ్మీ కింద. పోయిన సంవత్సరం అదే పెట్టి అరిసెలు, కజ్జాకాయలు చూపిస్తుండే. ఇక్కడ ఉంది చూడండి, ఇదే అది పెద్దది, పెద్ద డీజిల్. పోయిన సంవత్సరం అరిసెలు, కారపూసలు, కజ్జాకాయలు అన్ని ఇన్ని చేసిన. ఈ సంవత్సరం తినట్లేము కాబట్టి ఇన్ని చేసిన ఒక్కొక్క ఐటమ్. అబద్ధాలు మమ్మీ, అన్ని ఏం లేవుమా. ఓ అమ్మ, ఎన్ని చేసిన కజ్జాకాయలు, కారపూసలు, అరిసెలు కొద్దిగా తక్కువ చేసిన. 3 కేజీలు 4 కేజీలు అరిసెలు చేసిన. మిగతా అయ్యండి 5-6 కేజీలు చేసిన. 5-6 కేజీలు 5-6 కేజీలు మరి ఇన్ని వస్తాయా? ఇన్ని ఓ ఏమో రావో మరి. రావు. ఓ నీకేం తెలుసురా. ఈ ఎన్ని కేజీలు మరి? అది 3 కేజీలే. అంటే దీనికంటే 2 కేజీలు ఎక్కువ చేసినావు అంతే. ఈడున్నాడు చూసినా పరుగు చేస్తాను. మా ఆయన నయం, నువ్వే నయం బావా. నేను చెప్పలే అంటుంటాడు మా ఆయన. ఇంకా కొద్దిగా కాల, ఎర్ర కావాలి, కొద్దిగా కొంచెం ఎర్ర కావాలి. కొంతమందికి ఎర్రగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, కొంతమందికి తెల్లగా ఉంటే ఈ వైట్గా ఉంటాయంటే నేను పసుపు కారం వేయలేదు. కొంతమంది వేసుకుంటే పచ్చగా ఎల్లుగా ఉంటాయి. మాకు ఇష్టం ఉండదు అట్లా. నాకు ఇట్లా వైట్గానే ఉండాలి. అవును, కారం వేస్తే ఎర్రగా అవుతాయి, పసుపు వేసినా ఎర్రగా అవుతాయి. మాకు ఇట్లనే మంచిగా ఉంటాయి. ఈ వైట్లోనే కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలా. కాగి ఫస్ట్ ఇట్లా గిన్నెలో వేస్తా. పై నూనె అంతే ఇక్కడే పోతుంది. తర్వాత జల్చిబ్బి అవసరం లేదు. ఉంది జల్చిబ్బి ఎందుకు లేదు? ఒకదానికి 2-3 ఉన్నాయి. ఇదేంది మమ్మీ, అన్ని ముక్కలు ముక్కలు అయిపోయినాయి, గుండ్రంగా రావట్లేవు. గుండ్రంగా రావు. ఈ కారం చుట్టలు కాదు, చుట్టలు అంటేనే గుండ్రంగా ఉండాలా. అయ్యి కారం చుట్టలు అంటున్నాడు. ఇది పిండి ఇప్పుడిప్పుడే కలిపినాం కదా, అది నానంగా అట్లా ఇడిపోకుండా వస్తుంది. ఇప్పుడే కలిపి వేసింది కదా, అట్నే ఇడిపోతుంది. ఎట్టున్నా మనం ఇడగొట్టి తినేదే కదా. ఇంకా మిక్సర్ అయితే టీలో అయితే నలుపుకొని తింటాము. బాగుంటాయి మనం, బాగుంటాయి టీలో. ఈరోజు తిందామా టీలో? వద్దా? రేపు తిందాంలే. నేను తిననయ్యా, నేను సిన్సియర్ డైట్ చేస్తుంటా. డాడీ వస్తాయి, నువ్వు బా జాగ్రత్తగా పైనే దాన్ని తలగొద్దు. ఈ చెయ్యడ సెంటర్లో చెయ్యి, లేక తిరిగిపోద్ది. తిప్పు. డాడీ చొక్క తగిలిద్ది. కొద్దిగా పొంగేటట్టు రక్కని సిమ్లో పెట్టుకోవాలా. ఏమో మీ కారపూసలు లేమో, మాయమైపోయినాయో. వస్తున్నాయి బయటకు వస్తున్నాయి. రెండు గిద్దెలు వేస్తే బాగుండవు, కొద్దిగా మెత్తగా వస్తాయి. అంటే ఫస్ట్ 2 బాగా రావనా? ఒక్కొక్కదానికి ఒక్కొక్క గిద్దె అవుతుంది, మంచిగా వస్తాయి. 2 వేసిన మనకు పడుతుందని అవి ఇంత బాగా ఇంత పర్ఫెక్ట్గా ఉండవు, కొద్దిగా మెత్తగా ఉంటాయి. అన్నీ చూసే ఉండాలి. వేడి సరిపోకేమో. వేడి సరిపోక పెద్ద పొయ్యి మీద అయితే 2-3 వచ్చినా కూడా కాలుతాయి. అదే కళాయి చిన్నది, చిన్న పోయాయా. ఇప్పుడు టైం తర్వాత ఇప్పుడు ఏడేసుకుంటా. చూపినవి టిష్యూ పేపర్ వేసి ఉండా. టిష్యూ కాదు, ఫుడ్ పేపర్. ఉన్న కొద్దిగా నూనె అంటుకుంటా, మంచిగా ఆడంటుకొని పోద్ది. యాక్చువల్లీ నూనె ఏం లేవు దాంట్లో, ఎక్కువ నూనె రాలే. స్టార్ట్. బాగున్నాయి మమ్మీ, బాగుంటాయి. చూడు ఎట్లున్నాయో, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూడు డాడీ ఫుల్ బిజీ చేతులు. నవ్వు చూడు, ఎన్ని పనులు అయిపోయినాయి డాడీ నీకు. చూడు భలే కరకరలాడుతున్నాయి. అన్ని పనులు నీకేనా? ఎంత బాగున్నాయి అంటే మమ్మీ, బాబా చాలా బాగుంటాయి. నిజం మమ్మీ, అద్దరి పనులు ఉన్నాయి మమ్మీ. ఎంత నోట్లో వేసుకుంటే కరకరలాడుకుంటా వెన్న కరిగినట్టు కరుగుతున్నాయి మమ్మీ. మళ్ళా కరకరలాడుతున్నాయి, మళ్ళీ కరిగిపోతున్నాయి నోట్లో కొద్దిగా కొరుక్కోగానే. ఎటున్నాయి డాడీ? మస్తు ఉన్నాయి కదా.
సూపర్ మమ్మీ. అవును, ఏది చేసినా మంచిగా చేస్తాను. వంటలో మించిన వాళ్ళు లేరు మమ్మీ అసలుకి. ఉండరు నన్ను మించిన వాళ్ళు ఉండరు. ఏమో నాకు డౌటే. చాలా మంది ఉండరు కానీ వాళ్ళలాగా నేను కూడా చేయగలను. అవునా? గొప్పతనం మమ్మీ. అవును, చాలా బాగుంది. మెదుపుగా ఉండే బాగా మెదుకుంటే పొర మంచిగా నలిగిపోతుండే, గట్టిగా ఉండవు. సరే నాన్న, మరి ఎన్ని చేసినాక చూపిద్దాం. ఆఫ్ చేసి. ఓకే. ఇట్లాంటి కనుక తయారు చేసి మంచి బేకరీ పెట్టి అమ్మితే ఫేమస్ అయిపోతాం. కానీ నేను చేయలేను, నాకు అంత ఓపిక ఉండదు, నేను చేయలేను. పచ్చళ్ళు పెట్టినా, పికిల్స్ పెట్టినా. ఈ మధ్య ఆంధ్ర తెలంగాణలో అన్ని పికిల్స్ అని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే యూట్యూబ్ పెడతారు, దాని మీద ఏం ఇన్కమ్ రావట్లేదు. కొంతమందికి చెప్తుండా, కొంతమందికి బాగా వస్తుంది, లక్షల్లో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావటం లేదు. ఎట్లా యూట్యూబ్ పెట్టుకున్నారు, అందుకని ఇంకా పికిల్స్ అమ్ముకుంటున్నారు. యూట్యూబ్ వీడియో చేసినట్టు అవుతుంది, పికిల్స్ అవుతుందని అది చూపిస్తున్నారు, అది అమ్ముకుంటున్నారు. 2 లాభాలు అన్నమాట. పోనీ పాపం కొద్దిగానే ఉండాలి కదా, తెలివితోటి మంచిదేను కాదనట్లేదు. ఎట్లా దీని మీద లేదు కాబట్టి కొర దాని మీద వస్తుంది. అదే మరి. కారపూసలు అయితే చాలా బాగున్నాయి, అదిరిపోతున్నాయి. అవును, నోట్లో ఇంకా కరకరలాడుతున్నాయి డాడీ, మళ్ళీ కరిగిపోతాయి మంచిగా టేస్టీగా. అవును, అంటే నీళ్ళు కూడా ఎక్కువ వేయలే కదా మమ్మీ, అందువల్ల మంచిగా నూనెలో కాగంగానే ఎంతసేపు అయింది మమ్మీ ఇవన్నీ అవటానికే 1 అవర్ పడుతుంది. అబ్బో, చాలా పెద్ద పని కదా మమ్మీ. 1 అవర్ పైనే పడుతుంది. అన్ని కాల ఒక్కొక్క గిద్దు కాలాల. అవును మరి. చేస్తాను, కట్ చేసి అన్ని చేసినాక చూపెడతాను. సరే, అయిపోయినాయి మమ్మీ. అయిపోయినాయి, పద అక్కడ ఆడలేదు పద. ఎంతసేపు కష్టపడి చేస్తే ఇప్పుడు అయిపోయినాయి. అవును, చూడండి నేను చేసిన కారపూస సంక్రాంతి పండక్కి. అబ్బో సూపర్ ఉన్నాయి మమ్మీ, నేను తినేసి టేస్ట్ ఎట్లుంది చెప్తాను. చూసి చెప్పు. బాబా సూపర్ టేస్ట్ ఉన్నా మమ్మీ, క్రిస్పీగా కరకరలాడుతూ. అవును, మంచిగా పైగా వేడిగా ఉన్నాయి, ఇప్పుడే చేసినాయి. కరకరలాడుతూ నోట్లో అట్లా కొరకంగానే కరిగిపోతున్నాయి అనమాట. అవును, మంచిగా కనపడుతున్నాయా మమ్మీ? చాలా బాగున్నాయి. అదే టేస్ట్ కూడా సూపర్ మమ్మీ, మస్తు ఉన్నాయి. ఇంత రుచిగా ఎందుకు ఉన్నాయి అంటే నూగులు వేసిన, వాము వేసిన, పసుపు కారం వేయకూడదు. కొద్దిగా వెయిట్ కూడా సరే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. ఇది నేను సంక్రాంతికి చేసినవి, అరిసెలు చేయలేదు. మేము ఎవరు తినం కాబట్టి అరిసెలు చేయలేదు. మా ఆయనకు కారపూస చేసిన. సరేనండి, నేను ఉంటాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం వంట చేయాలో కామెంట్ పెట్టండి. మీరు పండగకు ఏం చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. సరేనండి, 1 సెకండ్. హ్యాపీ సంక్రాంతి. నేను ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. 1 సెకండ్, నీకు కూడా విష్ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. సరే, టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ అందరికీ, బాయ్, గుడ్ నైట్. చక్కగా నిద్రపోండి.